ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎక్కువ దూరం ప్రయాణించే ట్రైన్ ఏంటి? ఎంత దూరం ఈ ట్రైన్ అనేది ప్రయాణిస్తుంది? ఈ ట్రైన్ ఒక డిపార్చర్ స్టేషన్ ఇంకా డెస్టినేషన్ స్టేషన్ ఏంటి? లెట్స్ డిస్కస్ ఇన్ దిస్ వీడియో. ప్లీజ్ స్టే ట్యూన్. అయితే భారతదేశంలో ఎక్కువ దూరం ప్రయాణించే ట్రైన్ ఏంటి అంటే అది వివేక్ ఎక్స్ప్రెస్ అనే సంగతి మనందరికి తెలిసిందే. ఈ ట్రైను తమిళనాడులోని కన్యాకుమారిలో మొదలవుతూ అస్సాంలోని దిబ్రూగర్ని సుమారు 4189 కిలోమీటర్స్ని 75 గంటల్లో 4 రోజుల ప్రయాణంతో చేరుకుంటుంది. ఇక ఈ ట్రైను తమిళనాడు నుంచి మొదలవుతూ కేరళ, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, బీహార్, వెస్ట్ బెంగాల్, నాగాలాండ్ పై నుంచి వెళ్తూ అస్సాంని చేరుకుంటుంది. ఇక ఈ ట్రైన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ కిలోమీటర్స్ ప్రయాణిస్తూ రేణిగుంట జంక్షన్ నుంచి పలాస వరకు సుమారు 929 కిలోమీటర్స్ని కవర్ చేస్తుంది. కానీ ఈ ట్రైన్ అనేది ఏపీ రాష్ట్రంని దాటి వేరే రాష్ట్రాలకి వెళ్తుంది. ఇక మన టాపిక్కి వస్తే కేవలం ఏపీలోనే ఎక్కువ దూరం ప్రయాణించే ట్రైన్స్ ఏంటి అనే విషయంపైకి వస్తే ట్రైన్ నంబర్ 22707, 22708 తోటి ఈ ట్రైన్ వచ్చేసి విశాఖపట్నం తిరుపతి ఏసీ డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ విశాఖపట్నం నుంచి మొదలవుతూ చివరి స్టేషన్గా తిరుపతిని చేరుకుంటుంది. ఈ ట్రైను సుమారు 761 కిలోమీటర్స్ని కవర్ చేస్తుంది. అయితే ఇక ఎక్కువ దూరం ప్రయాణించే ట్రైన్ గురించి మాట్లాడుకుంటే ఆ ట్రైన్ వచ్చేసి ట్రైన్ నంబర్స్ 18521, 18522 తోటి ప్రస్తుతం తిరుమల ఎక్స్ప్రెస్ అని చెప్పుకోవచ్చు. ఈ ట్రైన్ వచ్చేసి విశాఖపట్నం నుంచి మొదలవుతూ చివరి స్టేషన్గా కడపని చేరుకుంటుంది. ఇక ఈ ట్రైన్ కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే 872 కిలోమీటర్స్ని కవర్ చేస్తుంది. ఈరోజు వీడియోలో ఇంతే. వచ్చే వీడియోలో ఇంకో కొత్త టాపిక్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. ఇక ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పగలరు. ఓకే ఫ్రెండ్స్, టేక్ కేర్ అండ్ బాయ్.